అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో సింధూర వచ్చి అత్తమ్మ ఇది వేసుకోండి అది వేసుకోండి అని చెప్పి వడ్డిస్తూ ఉంటే చంచలమ్మ అయితే భోజనం మధ్యలోనే లేచి వెళ్ళిపోతుంది. అది చూసి సింధూర అయితే చాలా బాధపడుతుంది. అలా ఒకరి తర్వాత ఒకరు లేచి నిలబడి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కేశవ కూడా అక్కడి నుండి లేచి నిలబడి వెళ్ళిపోతాడు. అది చూసి సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సింధూర అలా ఏడుస్తూ ఉంటే చంటి అయితే ఏంటమ్మాయి గారు బాధపడకండి అని చెప్పి అంటాడు. ఇక లేదు నన్ను అత్తమ్మని వేరు చేయడానికి ఇక్కడ చాలామంది చూస్తున్నారు చంటి. అసలే అత్తమ్మ నాపై కోపంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఉసుగొలుపుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో చంటి అయితే అదేం కాదులేండి అమ్మాయి గారు, అమ్మగారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారులేండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో సింధూర అక్కడ బాధపడి నిల్చొని ఉంటే ఇంతలో అక్కడికి చాముండి వెళ్ళి ఉసుగొలుపుతుంది. ఏంటి నీ సింధూర, అత్తమ్మ భోజనం మధ్యలో లేచి వెళ్ళిపోయిందని బాధపడుతున్నావా అని చెప్పి చాముండి నానా మాటలు అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.